తెలంగాణ రాష్ట్రంలో ఎకో టెంపుల్ టూరిజంను కనకగిరి గుట్టల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కనకగిరి గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల కనకగిరి గుట్టల్లో ఎకో టెంపుల్ టూరిజంను ఏర్పాటు చేయనున్నారు. వివరణ: కనకగిరి గుట్టలు ప్రత్యేకత: మొత్తం 50 కొండలతో విస్తరించి ఉన్న ఈ కొండల్లో ప్రతి కొండకి ఒక ప్రత్యేకత ఉంది. కింద కొండలోని పాలకోయలొద్ది వద్ద 18 హస్తాలు 18 అస్త్రాలతో ఉన్న వీరన్న స్వామి విగ్రహం కలదు. దీనిని కాకతీయ కాలంలో నిర్మించారు. పులిగుండాల వద్ద శివాలయాన్ని కూడా కాకతీయులు కట్టించారు. కాకతీయుల కాలంలో ఇక్కడ బండరాళ్లలోనే తవ్విన బావిలో నీరు వేసవి కాలంలో కూడా ఉంటుంది. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే పురస్కరించుకొని ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు విజ్ఞాన్ వైభవ్ 2025 పేరిట హైదరాబాద్ నగరంలో రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు? ఆన్సర్: DRDO, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. సెబీకి 11వ చైర్పర్సన్గా 3 ఏళ్ల కాలానికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: తుహిన్ కాంత పాండే. వివరణ: సెబీకి తొలి మహిళా చైర్పర్సన్ అయిన మాధవి పురీబచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2025న ముగియడంతో తర్వాత చైర్పర్సన్గా తుహిన్ కాంత పాండేను నియమించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకంను ఎప్పటి వరకు అమలు చేయనున్నారు? ఆన్సర్: మార్చి 2న ప్రారంభమయ్యే ఈ పథకాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకు అమలు చేయనున్నారు. వివరణ: రాష్ట్రంలో స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని 6,000 కోట్లతో ప్రారంభించనున్నారు. ఇందులో 3,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు భరించగా మిగిలిన 3,000 కోట్లు బ్యాంకులు రుణ సహాయంగా అందిస్తాయి. దీని కింద 50,000 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు యూనిట్ స్థాపనకు రుణాలను మంజూరు చేస్తారు. ఏదైనా వ్యాపారం చేయడం, చిన్న పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: ఎన్ భవానీశ్రీ. వివరణ: ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఆమెకు పసుపు బోర్డు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్బుక్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్: హైదరాబాద్కు చెందిన క్వాడ్రిక్ IT సంస్థ తయారు చేసింది. వివరణ: ఈ నోట్బుక్ను అభివృద్ధి చేసిన వారు కేసరి సాయికృష్ణ సబ్నివీషు, రఘురామ్ తాతవర్తి మరియు సుమన్ బాలబొమ్ము. జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC నిర్వహించే వార్షిక లఘు చిత్ర పోటీలో తెలంగాణ నుండి ఎంపికైన అక్షరాభ్యాసంను ఎవరు రూపొందించారు? ఆన్సర్: హనీష్ ఉండ్రమట్ల. వివరణ: మానవ హక్కులకు కలిగే విఘాతాలను అరికట్టాలనే లక్ష్యంతో NHRC ప్రతి సంవత్సరం లఘు చిత్ర పోటీలను నిర్వహిస్తుంది.